భారత్తో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు ఘర్షణలకు దారితీయొచ్చనే ఆందోళనలను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తోసిపుచ్చారు. ఇస్లామాబాద్ లోని విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కార్యక్రమం కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని షరీఫ్ అన్నారు. దేశ రక్షణ కోసమే వాటిని వినియోగిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇటీవల భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో 55 మంది తమ దేశ పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గురించి కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని బలవంతంగా దించేసి మునీర్ ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నారంటూ వస్తున్న వార్తలను షరీఫ్ తోసిపుచ్చారు. అవన్నీ వదంతులని, దేశాధ్యక్షుడు కావాలనే ఆకాంక్షను మునీర్ ఏనాడు వ్యక్తపరచలేదన్నారు. మరో సందర్భంలో జర్దారీకి మునీర్ కి తనకు మధ్య పరస్పర గౌరవం, పాకిస్తాన్ ప్రగతి సాధించాలన్న ఏకైక లక్ష్యంతో కూడుకున్న బలమైన అనుబంధం ఉన్నాయని షరీఫ్ అన్నారు. జర్దారీ, షరీఫ్, మునీర్లపై దురుద్దేశపూరిత ప్రచారం జరుగుతోందంటూ పాకిస్తాన్ అంతరంగిక మంత్రి మొహ్సిన్ నఖ్వీ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రధాని ప్రకటన కూడా వెలువడింది. ఏ నిప్పు లేకుండా పొగ రాదు కదా, అందులోనూ పాకిస్తాన్ లో అయితే అది మరింత స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. త్వరలో పాకిస్తాన్ లో అధికార మార్పు కానుందని ఇప్పటికే అక్కడి మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అందుకు తగ్గట్లే పావులు కూడా కదుపుతూ ఉన్నాయి. నిజానికి పాకిస్తాన్ కొన్ని నెలలుగా అనేక సమస్యలతో సతమతమవుతోంది. అందుకు తోడు ఇటీవలే ఆపరేషన్ సింధూర్ తో తీవ్రంగా నష్టపోయింది కూడా. మరోవైపు ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయి. ఉగ్రవాదం తలనొప్పిగా మారింది. ఇలాంటి తరుణంలో తాజాగా మరొక సవాల్ పాకిస్తాన్ కు కొత్త తలనొప్పిగా మారింది. బలూచిస్తాన్ లో స్వాతంత్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. బలూచ్ లిబరేషన్ పార్టీ BLA ఆపరేషన్ బాబ్ హెరాఫ్ 2.0 ద్వారా పాకిస్తాన్ సైన్యంపై దాడులను ముమ్మరం చేసింది. ఈ ఉద్యమం పాకిస్తాన్ కు రాజకీయ, ఆర్థిక సంక్షోభంగా మారుతోంది. దేశం ఇన్ని విధాల సమస్యలతో ఉంటే పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ లగ్జరీ విదేశీ పర్యటనలు చేస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొన్నటి అమెరికా పర్యటనతో మొదలైన ఆయన విదేశీ ప్రయాణాలు అత్యంత భారీ ఖర్చుతో జరుగుతుండడమే అందుకు కారణం. ప్రస్తుతం దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థికంగా దయనీయ స్థితిలో ఉంది. అప్పుల ఊబిలో పాక్ కొట్టుమిట్టాడుతుంటే ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాత్రం వరుస విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తున్నాడనే విమర్శలు పెరుగుతున్నాయి. ఒక పక్క ప్రజలకు కనీస అవసరాలైన తిండి, సామాజిక భద్రత కోసం పోరాడుతూ ఉంటే ఆర్మీ పెద్దలు డబ్బు దుబారా చేస్తున్నారు. మునీర్ చేరున్న ఇండోనేషియా, శ్రీలంక పర్యటనల్లో లగ్జరీ ఖర్చులపై పాకిస్తాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశంలో ఉన్నత వర్గాల ప్రత్యేక హక్కులు, సైనిక దుబారా గురించి ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నంలో మునీర్ ఈ నెల చివరిలో ఇండోనేషియాకు వెళ్లి వచ్చారు. మే ప్రారంభంలో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ పార్లమెంటరీ యూనియన్ సమావేశంలో కాశ్మీర్ పై భారతదేశంపై బలమైన సూచనలు తీసుకురావడానికి ఇస్లామాబాద్ చేసిన ప్రయత్నాలను జకర్తా, ఈజిప్ట్, బహ్రెయిన్ అడ్డుకున్నాయి. ఆ సమయంలో మునీర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండోనేషియాలో దిగడానికి ముందే మునీర్ జూలై 21 నుంచి 23 వరకు శ్రీలంకకు విలాసవంతమైన పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ఆయన పర్యటనకు ప్రత్యేక విమానం, బైక్ ఎస్కాట్, హెలికాప్టర్ రైడ్స్, గైడెడ్ సిటీ రూట్, అలాగే కొలంబోలో పర్యటన సమయంలో ఉండేందుకు 5 స్టార్ హోటల్, బస వంటి దుబారా ఖర్చులపై పాక్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. IMF కఠిన చర్యల కారణంగా పాక్ కేబినెట్ మంత్రులకు కూడా ఈ ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు నిలిపివేసిన క్రమంలో మునీర్ పర్యటనకు భారీగా వెచ్చించడం సరికాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భోజన సమావేశానికి ముందు ఆసిమ్ ఒక హై ఎండ్ అమెరికన్ మాల్లో షాపింగ్ చేస్తూ కనిపించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒక పక్క పెరిగిన ద్రవ్యోల్బణం, తగ్గుతున్న పాక్ ప్రజల ఆదాయాల సమయంలో ఈ ఏడాది మే నెలలో $1 బిలియన్ IMF నుంచి రుణంగా పొందిన పాక్ చట్టసభల్లోని సభ్యులకు వేతనాలను 500% పెంచడం అక్కడి ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోంది. 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం పాక్ ప్రభుత్వ ఆదాయంలో సగానికి పైగా వడ్డీ చెల్లింపులకే సరిపోతుందని, దీనివల్ల ఇప్పట్లో అభివృద్ధికి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నటువంటి మాట. ప్రస్తుతం పాకిస్తాన్ లో రాజకీయ అస్థిరత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చాలా చురుకుగా కనిపిస్తున్నారు. అన్ని వ్యవహారాలలో తానే కేంద్ర బిందువుగా మారిపోయి కనిపిస్తూ ఉన్నారు. ప్రజలు ఎన్నుకున్న పౌర ప్రభుత్వాన్ని కాదని ఆయనే అన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అసలు నిజమైన పాలకుడా కాదా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇటీవల షరీఫ్ ని పక్కన పెట్టేందుకు మునీర్ ప్రయత్నిస్తున్నాడనే వాదనలు కూడా ఊపందుకున్నాయి. ఇదే జరిగితే మరొకసారి పాకిస్తాన్ సైనిక ప్రభుత్వం కిందకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణించబడుతున్నారు. సాధారణంగా ఇతర దేశాలతో సంబంధాల విషయంలో ప్రధాని నేతృత్వంలోని బృందం చర్చల్ని నిర్వహిస్తోంది. కానీ పాకిస్తాన్ లో మాత్రం ఆసిం మునీర్ పలు దేశాల పర్యటనలకు వెళ్లడం, ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించడం జరుగుతోంది. ఇటీవల ఆసిం మునీర్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయినప్పుడు కూడా రెండు దేశాల సంబంధాలపై చర్చించారు. తాజాగా ఆయన శ్రీలంక, ఇండోనేషియా దేశాల్లో పర్యటనలు ఖరారయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునే దిశగా సమావేశాలు జరుపుతున్నారు. ఇదంతా చూస్తే ప్రధాని షెహబాజ్ షరీఫ్ ని సైడ్ లైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదం, జాతీయ సరిహద్దులను కాపాడుకోవడం, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసిలో ఇండోనేషియా ముఖ్యమైన అంశాలపై భారతదేశానికి మద్దతు ఇచ్చింది. ఇది పాకిస్తాన్ ను కలవరపెట్టింది. ముస్లిం దేశాలనే పాకిస్తాన్ కు పెద్దగా మద్దతు లేదు. ఈ నేపథ్యంలోనే భారత్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకునే విషయంలో మునీర్ పర్యటనలు ఉండబోతున్నట్లు సమాచారం. పలు సందర్భాల్లో కాశ్మీర్ విషయంలో ఇండోనేషియా భారత్ కు మద్దతుగా నిలిచింది. ఈ ఏడాది జనవరిలో ఇండోనేషియా అధ్యక్షుడు గణతంత్ర దినోత్సవం కోసం భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన తన పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకుని మరి ఇండియాలో తన పర్యటనను పొడిగించుకోవడం గమనించాల్సిన విషయం అంటున్నారు విశ్లేషకులు. ఆసిం మునీర్ తనకు తాను ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించుకోవడం కూడా ఆ దిశగా ఆలోచనలు వచ్చేలా చేస్తున్నాయి. ఇవ్వడం ఆయన అధికారం అపూర్వంగా పెరిగినట్లుగా సూచిస్తోంది. పాకిస్తాన్ చరిత్రలో ఒక సైనికాధికారికి ఈ హోదా లభించడం ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో తదుపరి కార్యక్రమం అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని తొలగించి తానే స్వయంగా అధ్యక్ష పదవిని చేపట్టడం అన్న వార్తలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ నాయకత్వం పూర్తిగా నీరసించినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ లో మరొకసారి సైనిక పాలనకు దారితీసే అవకాశం ఉందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. 1977లో జియా ఉల్ హక్ చేపట్టిన సైనిక తిరుగుబాటు లాంటి సంఘటనలు మళ్లీ జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మునీర్ అధికారం మరింత బలపడితే దేశంలో ప్రజాస్వామ్యం మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. ఈ సంక్షోభం దేశ రాజకీయ భవిష్యత్తును గాఢంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు పొరుగున ఉన్న మన దేశం పైన కూడా ప్రభావం పడే అవకాశాలున్నాయి. అయితే ఈ పరిణామాల వెనుక అమెరికా డైరెక్షన్ ఉన్నట్లుగా సమాచారం. ఈ కొత్త పరిణామాలు చైనాకు మింగుడు పడడం లేదు. ఇప్పటికే అక్కడ కూడా అధికార మార్పు జరిగిందన్న వార్తల నేపథ్యంలో గతంలో మాదిరిగా పాకిస్తాన్ ను దగ్గర తీసే అవకాశాలు లేవని అంటున్నారు విశ్లేషకులు. పాకిస్తాన్ ఆ విషయాన్ని ముందే గమనించి అమెరికా ప్రాపకం కోరుతుందని కూడా వారు చెబుతున్నారు.